నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ క్రిస్మస్ అండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఆఫ్టర్ క్రిస్మస్ పోస్ట్ చేస్తాను కదా, అందుకే. ఇంకా పొద్దున్న అయితే వంట చేసుకొని చర్చికి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ 5 అయ్యింది. సో ఈవినింగ్ మాల్కి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ నేను నిత్య అయితే వీడియో తీసుకుంటున్నాము. కార్తీక్ రెడీ అవుతున్నాడని. చూసారా కార్తీక్ చేసిన క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది కదా. నేను నిత్య అయితే ఫొటోస్ తీసుకుంటున్నాము కార్తీక్ వచ్చేంత వరకు. ఇంకా మా కార్తీక్ కూడా రెడీ అయిపోయాడు. రెడీ అంటే ఏం లేదండి, అది మా మ్యారేజ్కి తీసుకున్న షర్టు. బట్టలు తీసుకోమంటే అస్సలు తీసుకోడు కార్తీక్. ఎప్పుడు నాకు నిత్యకి తీస్తేనే సరిపోద్ది ఆయనకి. ఆయన సెల్ఫ్ మాత్రం ఆయన ఎప్పుడు చూసుకోడు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము మాల్కి. ఇక్కడ మా నిత్య చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయ్యామో లేదో అప్పుడే స్పెట్స్ కావాలని అడుగుతుంది. స్టైల్ బేబీలా రెడీ అయింది కదా నిత్య. ఇక్కడ మేమైతే చెప్పులు వేసుకున్నాం కదా, వాళ్ళ డాడీ కూడా చెప్పులు వేసుకోమని చెప్తుంది. వేసుకుంటాడు నువ్వు రారా నిత్య అంటే అస్సలు ఒప్పుకోలేదు వాళ్ళ నాన్న చెప్పులు వేసుకునే వరకు. ఇంకా మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఏమన్నా రష్ ఉందా అసలు. పార్కింగ్ సెల్లర్లో కూడా ఖాళీ లేక మాల్ ముందు కార్లు పెట్టేశారు. అంత రష్ ఉంది మాల్లో. ఏ మాట కామాట మాల్ని అయితే భలే డెకరేట్ చేశారు. ఎవ్రీ ఫెస్టివల్కి మాల్కి వెళ్తాం, ఆ ఫెస్టివల్ వైబ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అడుగు పెట్టడానికి కూడా అస్సలు ఖాళీ లేదు. అక్కడ స్టేజ్ మీద చిన్నపిల్లలకి డ్యాన్స్ వేయనిస్తున్నారు. మాల్ సెంటర్లో అయితే పెద్ద క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేశారనమాట. ఫోటో బూత్ లాగా మాల్ మొత్తం రెడ్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్స్తో చాలా బాగుందన్నమాట. చాలా రష్గా కూడా ఉంది. ఇక్కడ కిడ్స్ అయితే డ్యాన్సెస్ కొడుతున్నారు. ఎలా అయినా నిత్యాన్ని ఆ క్రౌడ్లోకి పంపించాలని చాలా కష్టపడ్డా. చిన్నపిల్లలకి ఇలా పబ్లిక్లో కొంచెం అలవాటు చేస్తే వాళ్ళకి రాను రాను స్టేజ్ ఫియర్ పోతుంది కదా, అందుకే నిత్యాన్ని ఆ పిల్లల మధ్యలో ఉంచాలని అనుకున్నా. వెళ్ళడానికి కొంచెం నర్వస్ ఫీల్ అయింది, అయినా ట్రై చేసా. ఎలాగైనా ఫైనల్గా వెళ్ళిందనమాట. డ్యాన్స్ చేయకపోయినా కూడా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరిలోకి వెళ్ళి అలా నిల్చోడమే చాలా గ్రేట్ థింగ్ అనిపించింది అనమాట. అందరి పిల్లల్ని పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, వెయ్యండి వెయ్యండి అని. చిన్న చిన్న పిల్లలు కూడా చూసారా ఎంత ముద్దు స్టెప్స్ వేస్తున్నారు. నిత్యతో కూడా ఒక 2-3 స్టెప్స్ అలా వేయించాను. ఇంట్లో అయితే భలే డ్యాన్స్ వేస్తుంది నిత్య నడుము తిప్పుకుంటూ. మరి అక్కడ అంతమందిని చూసేసరికి భయం అనిపించిందేమో, అస్సలు వేయలేదు. ఈ చిన్నపిల్లలందరూ స్టేజ్ మీద డ్యాన్సెస్ వేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. నాకైతే భలే అనిపించింది. ఇంకా ఇక్కడ మ్యాజిక్ షో, డ్యాన్సెస్, చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి శాంతా క్లాస్ ఉన్నారు. అక్కడ ఫొటోస్ దిగడానికి అయితే పెద్ద లైనే ఉంది. నేను కూడా లైన్లో నిల్చొని చాలాసేపు వెయిట్ చేసి ఫైనల్గా ఫోటో అయితే తీసుకున్నా. నిత్య భయపడింది, అందుకే నిత్యకి ఫోటో అయితే శాంతా క్లాస్తో తీయలేదు. ఇంకా క్రిస్మస్ ట్రీ దగ్గర నిత్యాన్ని ఎత్తుకొని ఫొటోస్ దిగాను. ఇంకా కింద ఉంటే మనకి డాన్సెస్ చూసే అదృష్టం ఉండదని బాగా అర్థమైంది. నిత్యాన్ని అక్కడ నిల్చోబెట్టి ఫొటోస్ తీద్దాం అనుకున్నా కానీ నిత్య అయితే భయపడింది, బాగా అరిచింది. అందుకనే మేమైతే 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి అయినా డాన్సెస్ చూడొచ్చు కదా అని. 3rd ఫ్లోర్ నుంచి అయితే నాట్ బ్యాడ్, బాగానే కనిపించింది. డాన్స్తో పాటు అక్కడ క్రౌడ్ కూడా చూసారా, షాక్ అయ్యా నేనైతే. ఏ ఫ్లోర్లో కూడా ఖాళీ లేదు, అంత జనం వచ్చారనమాట. కింద డ్యాన్స్ కొన్ని హిందీ సాంగ్స్కి అలాగే కొన్ని తెలుగు సాంగ్స్ కూడా డాన్సెస్ చేశారు. గ్రూప్ డ్యాన్స్ అనమాట. మంచి కోఆర్డినేషన్తో చాలా బాగా చేశారనమాట. నాకైతే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. నాకు రాదు కానీ వేరే వాళ్ళు చేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తానన్నమాట. వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ డాన్సింగ్ స్టైల్ కానీ నాకైతే బాగా నచ్చింది. సింపుల్గా చాలా గ్రేస్ఫుల్గా చేశారు. మీలో ఎంతమందికి నాలా డ్యాన్స్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ టైంకి ఊర్లో ఉంటే చర్చిలో డ్యాన్సెస్ చూసి ఎంజాయ్ చేసేదండి. ఇక్కడేమో వీళ్ళు డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నానమాట. ఈ మాల్లో బెలూన్స్ అయితే బాగా అట్రాక్ట్ చేసినట్టున్నాయి. ఎవరి దగ్గర బెలూన్స్ చూసినా అడుగుతుంది. బేసిక్గా నిత్యకి బెలూన్స్ అంటే చాలా భయం. సర్లే అడుగుతుంది కదా కొందామని డిసైడ్ అయ్యాము. ఒక్క బెలూన్ అయితే 300 to 200 చెప్పారు. సో ఎందుకులే అవసరం లేదని లైట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఏదైనా తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ నిత్య విన్యాసాలు చూసారా, స్పెట్స్ తీసి నాకు పెడుతుంది. ఇంకా అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరెవరు ఏం తింటున్నారని అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా దాన్ని నేనైతే కాపాడుకోలేకపోతున్నాను. మరి దాని వెనకాతలు నేనైతే పరిగెట్టలేను కదా. కార్తీక్ అయితే ఏదైనా ఆర్డర్ చేద్దామని వెళ్ళాడు. ఈ లోపు మా ఇద్దరం చూసారా పిక్చర్ లాగా ఎలా కొట్టుకుంటున్నామో. నిత్యాన్ని ఎలాగోలా ఎంగేజ్ చేయాలి కదా అని చెప్పి అలా చేస్తున్నాం అనమాట. చూసారా అక్కడికి వెళ్ళి ఎలా నిల్చుందో, నాకైతే భయం వేసింది. అందుకే స్లిప్పర్స్ లేకుండా వెళ్ళి తీసుకొచ్చేసాను. అక్కడ వాళ్ళు
కూడా అంటున్నారు, అసలు ఈ పిల్లకి భయం లేదండి అనేసి. తీసుకొచ్చానని చెప్పి నా హెయిర్ చూసారు ఎలా లాగేస్తుందో. బయటికి తీసుకొస్తే నిత్యతో అస్సలు వేగలేమండి బాబు. ఇంకా మా పక్కన ఉన్న వాళ్ళు ఏదో ఆర్డర్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని అడుగుతుంది. ఫైనల్గా ఎలాగైనా ఆ బిస్కెట్ ఏదో తెచ్చేసుకుంది. చూసారా ఆ బిస్కెట్ని ఎలా చూపిస్తుందో డ్యాన్స్ వేసుకుంటూ. మ్యాగీ అయితే ఆర్డర్ చేసాము నిత్యకి. మేమైతే చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ పిజ్జా అయితే 149 రూపీస్. సో కాస్ట్ ఎలా ఉందో చికెన్ పిజ్జా కూడా అలానే ఉంది. చికెన్ పీసెస్ ఒక 4 or 5 ఉన్నాయి, అవి మాత్రమే తిన్నాము. పిజ్జా అయితే అస్సలు బాగాలేదు. మరలా కిందకైతే వచ్చేసాము. డ్యాన్సెస్ వేస్తున్నారు కదని చెప్పి నిత్యకి నేను డ్యాన్స్ వేసి చూపిస్తే నేను వేసినట్టే అలా సేమ్ వేస్తుంది. ఇంకా చూసి అయితే నిత్య పర్లేదు వేయగలదు. శాంతాక్లాజ్ అయితే వచ్చారు మధ్యలోకి. అందరూ ఆయనతో కలిపి డ్యాన్సెస్ వేస్తున్నారు. మేము కూడా వెళ్ళాము. అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు. నిత్య కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పారు. మా పక్కనున్న ఆవిడ చూసారు ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేస్తుందో. నేనైతే ఆమెను చూస్తూనే ఉన్నాను ఎలా డ్యాన్స్ వేస్తుందా అని చెప్పి. ఇంకా డాన్సెస్ దగ్గర అయితే కాసేపు ఉండి అలా అలా మాకు వచ్చిన మూమెంట్స్తో డ్యాన్స్ వేసాము. నిత్య అయితే పడుకుంటూ పోతుంది నా భుజం మీద. డాన్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా శాంతాక్లాస్తో ఫొటోస్ వీడియోస్ తీయడానికి అయితే మళ్ళీ రష్. ఎలా ఒకలా ఆయనకి హ్యాపీ క్రిస్మస్ చెప్పి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా బాగా అలసిపోయి వెళ్ళిపోదాంలే అని చెప్పి బయటకు అయితే వచ్చేస్తున్నాము. బయటకు వచ్చిన తర్వాత కూడా నిత్యతో అస్సలు వేగలేం కదా. అక్కడ వాటర్ ఉంటుంది, అలాగే బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంచారు కదా, అక్కడైతే ఫుల్గా తిరిగి ఆడుకుంది నిత్య. వాటర్లోకి వెళ్ళొద్దు అని చెప్పినా సరే వెళ్ళి ఫ్రాక్ అయితే తడిపేసుకుంది. ఫ్రాక్ తడిసిపోతుంది నిత్య అంటే కొంచెం బుర్ర ఉపయోగించి కొంచెం ఫ్రాక్ని పైకి లేపింది అనమాట. మీరంతా ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.